ఆడియన్స్ రెడీయా? వీళ్ళే ఇంత అందంగా ఉన్నారంటే మా పార్టిసిపెంట్స్ అంత అందంగా ఉంటారు. చూద్దాం గట్టిగా చెప్పలతో. లెట్స్ వెల్కమ్ దెమ్. ఫర్ యాపిల్, బి ఫర్ బుజ్జులు, సి ఫర్ సిలకలు, డి ఫర్ డింపులు, ఏ టు జెడ్ తింటాంటివి ఎన్నెన్నో పేరులు, ఇచ్చారు నా ఒంటికి ఏవేవో బిరుదులు. హాయ్ మెసేజ్లు, హాయ్ మసాజులు, ఆటిలికై వస్తారు రెడ్డులు రాజులు, ఫ్యూజ్ ఎగిరే అందానికి ఎన్నెన్నో ఫీజులు, వద్దన్నా ఇస్తారు డైమండ్ గాజులు. ఆల్రైట్, సో మా పార్టిసిపెంట్స్ వచ్చేసారు. పేర్లు తెలుసుకుందాం. మీ పేరేంటి? శ్రీదేవి. శ్రీదేవి గారు. జగదేక్ వీరుడు అతలోకి సుందరిలా శ్రీదేవి కాదండి, హౌస్ వైఫ్ నండి. అంటే మీ ఆయన గారు చిరంజీవిలా ఉంటారేమో అని అనుకుంటున్నాను. అంత లేదండి. అంత లేదా? ఏ హీరోలా ఉంటాడు మీ ఆయన? విజయ్. హీరో విజయ్ లా ఉంటాడు. తమిళ్. వెరీ నైస్. పేరు కూడా విజయ్ కుమార్. విజయ్ కుమార్ పేరు కూడా అలా సెట్ అయింది. తమన్నా గారు? సింధు. సింధు. ఏ సబ్ అండి? పాపం ఇట్లా కింద వేసి వాళ్ళ అమ్మ పీసు పెట్టి తోపుతుంది. సింధు గారు. మీ ఇద్దరు ఏమవుతారు? వదిన ఆడపడుచు. వదిన ఆడపడుచు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. పెద్దమ్మా? నా పేరు శ్రీ విద్య. మీ పేరండి? మా పేరు చైతన్య అండి. వెరీ గుడ్. మీ ఇద్దరు? వదిన మరదలు. వదిన మరదలు. ఇక్కడ వదిన మరదలు. ఓకే, చూద్దాం ఎవరిలో ఎక్కువ సత్తా ఉంది, ఎన్ని గిఫ్ట్లు గెలుచుకుంటారో. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ రౌండ్ ఎవరి గోలా వారిది. ఎవరి గోల వారదిలో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. క్రేజీగా ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? టీమ్ ఏ అండ్ టీమ్ బి. టీమ్ ఏ ఫస్ట్ క్వశ్చన్. ఇంట్లో చేసే పనిని ఏమంటారు? ఇంట్లో దొంగతనం. నువ్వు ఉండాల్సిందానివి. ఇంట్లో చేసే పని ఏమంటారు? వంట పని, ఇంటి పని అంటారు. సరే, ఇంగ్లీష్ లో చెప్పండి ఏమంటారు? సర్వెంట్ మేడ్. ఇంట్లో చేసే పని, ఇంట్లో ఎవరైతే చేస్తారో వాళ్ళని ఏమంటారు అని అడగలేదు. ఆలోచించండి. క్వశ్చన్ పాస్. పాచి పని అంటారు. వద్దు, నువ్వు సైలెంట్ మాట్లాడకు. చేతులు ఎత్తగా ఓ కరెక్ట్ ఆన్సర్. సరే, క్లూ ఇస్తా. క్లాస్ లో చేసే పనిని ఏమంటారు? హోంవర్క్ అంటారు. దగ్గరకు వచ్చి. అయితే ఇంట్లో చేసే పనిని ఏమంటారు? హౌస్ వర్క్ అంటారు. హోంవర్క్ అంటారు. వాళ్ళందరూ ఎట్లా చూస్తారంటే కొట్టరికి ఒక క్వశ్చన్, దానికి ఆన్సర్. సరే, కొన్ని అట్లనే ఉంటాయండి, తట్టుకోవాలంతే. రసం కాని రసం ఏంటి? పాదరసం. పాదరసం. ఏ పాదరసం? ఏ పాదరసం రవి? దాన్ని రసం అన్నారు, నీళ్ళు అంటారు. తమన్నా? మా ఇంట్లో రసం. సాంబార్ రసమా? రసం కాని రసం ఇదే. పెళ్లి నాటికి వెళ్ళిపోయింది ఇప్పుడైతే. రసం కాని రసం. ఓకే, అది కూడా ఒకటి ఇచ్చు, కానీ నేను అనుకున్నదే చెప్పాలబ్బా. అలా అయితే ఎట్లా? ఎవరి మైండ్ వాళ్ళది. అంతే అబ్బా, నేను అడిగింది. సంసార రసం. ఇప్పుడు మనం ఎక్కువసేపు ఎండలో ఉన్నాం అనుకో, ఏమైతుంది మన బాడీకి? చెమట. అదే కదా. కాదు, దాన్ని ఏమంటారు? నీరసం. అది కూడా కరెక్టే కదా. అది వెరీ గుడ్. నెక్స్ట్, వేడిగా ఉండే వంశం. సూర్యవంశం. లవ్లీ, రైట్ ఆన్సర్. డాష్ చచ్చినా డాష్ చావలేదు. ఎంత చచ్చినా పులుపు చావలేదు. నైస్ మీటింగ్. సూపర్ ఆన్సర్. డాష్ వచ్చిన 6 నెలలకి డాష్ అరిచినట్లు. దొంగ పడ్డ 6 నెలలకి కుక్క మురిగినట్టు. నేను అరిచినట్టు అన్న. అరిచినట్టు వేసుకున్నాం. సూపర్, వెరీ గుడ్. జీవితంలో ప్రతి మనిషికి 2 మతులు ఉంటాయి. మతులు ఏంటవి? బుద్ధి. అలా చెప్పు. మతి. ఎగుమతి. ఆవిడకి వచ్చేసింది ఆన్సర్, మీకు ఇంకా రాలే. సైలెంట్. సరే, ఎక్కువ బిజినెస్ లో వాడతాం మనం. ఎక్కడం దిగడం. ఎగుమతి దిగుమతి. వెనకాల నుంచి వచ్చింది ఆన్సర్. లేదు, గుర్తొచ్చింది. క్రేజీగా కొన్ని పదాలు చెప్తాను, దానికి క్రేజీగా అర్థాలు చెప్పాలి మీరు. ఓకేనా? కోడి. కొక్కరకో అనగానే నిద్రలేదు. కొక్కరికో అనగానే నిద్ర. కోడి. అంటే బాగుంటుందేమో. బెక అంటే బాగుంటుందా? కోడి. కోడి అంటే నాకు చాలా ఇష్టం రవి. చికెన్ సండేస్ అంటే తింటాను. ఎవరికి ఇష్టం ఉండదు? ఇంకా నాకు ఎవ్రీ సండే అందరినీ నవ్విస్తూ అది ఏడుస్తూ ఉంటుంది. ఫస్ట్ మిమ్మల్ని. సరే, ఫస్ట్ కిస్. ఫస్ట్ టైం బాగుంటుంది. మార్మడి ఫస్ట్ కిస్. మెమరబుల్ మూమెంట్. ఫస్ట్ కిస్. జ్ఞాపకం. ఓకే. అందరికి అందమైన అమ్మాయిలకి అబ్బాయిల్ని చూడాలి అనిపించి కానీ ఇవ్వాలనిపించి. అందమైన అమ్మాయిలు కనబడితే ఇయ్యాలనిపించేది అమ్మ అబ్బాయిలకి.
కానీ కరెక్టే బాగా సూపర్. అన్ని క్వశ్చన్లు అయిపోయాయి. సో రెండు టీమ్స్ బాగా పర్ఫార్మ్ చేశారు, కానీ ఒక్కరు మాత్రం టక్ మని కరెక్ట్ ఆన్సర్లు ఇచ్చారు. ఆ టీం ఎవరు? సో ఇవాళ ఫస్ట్ రౌండ్ గెలుచుకుంది జాన్ కుక్. వారి తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్ టీమే. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. దాని పేరు కలర్ఫుల్ చిలక. సో కలర్ఫుల్ చిలకలో ఆడియన్స్ నుంచి ఇక్కడిద్దరు వచ్చేసారు. పేర్లు తెలుసుకుందాం. మీ పేరు పిన్ని? అనిత పిన్ని. భారతి పెద్దమ్మ. అక్క. మాధవి అమ్మమ్మ. విజయ నానమ్మ. ఫస్ట్ సీనియర్ సిటిజన్స్ ను స్టార్ట్ చేద్దాం. ఒక అద్భుతమైన ర్యాంప్ వాక్ అలా అందంగా నడిచి నువ్వు ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు అమ్మమ్మ కాదు నువ్వు నానమ్మ కాదు అని. రా నానమ్మ రా. మ్యూజిక్. సాయంకాలాన సాగర తీరాన సంధ్యా సూర్యుళ్ళ నువ్వు నేను. మనవరాళ్ళని మనవాళ్ళని స్కూల్ నుంచి తీసుకొస్తారు కదా, అట్లా నడిచిపోయి. దేవుడా, అందమైన పిన్ని అందమైన అత్తమ్మ వస్తున్నారు చూడు, ఎట్లా నడుస్తారు చూడు. రండి. మ్యూజిక్. సాయంకాలాన సాగర తీరాన సంధ్యా సూర్యుళ్ళ నువ్వు నేను. అది నానమ్మ నడకంటే మీరు నడిచారు. మా పిన్ అయితే ఇట్లా కొంగుని పట్టుకొని ఇట్లా నడిచింది. నువ్వైతే ఎవరు రాడు నడిచారండి. వెరీ గుడ్. ఆల్రైట్. సో ఇప్పుడు టాస్క్ ఏంటంటే రీసెంట్ గా వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా ఏది? ఫిదా. చూసారా అందరూ? చూసారా? అయ్యో చూడలేదైతే చూడండి, ఖచ్చితంగా సూపర్ మూవీ. ఇప్పుడు ఫిదా సినిమా ఏంటంటే వరుణ్ తేజ్ గారు పెళ్లి చూపులని వెళ్తారు, చెల్లెని చూస్తారు, చెల్లెని రిజెక్ట్ చేస్తారు. అక్క వచ్చి ఎలా రిజెక్ట్ చేస్తావు అని దబాయిస్తూ అడుగుతుంది అనమాట. తెలంగాణ స్లాంగ్ లో అడుగుతుంది. మీరు ఆ రోల్ చేస్తే నేను మీ చెల్లిని చూడ్డానికి వచ్చిన పెళ్లి చూపులకి రిజెక్ట్ చేసి వెళ్ళిపోతున్నా, మీరు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ నాయనమ్మా. ఊరికే నాకేనా? చూద్దాం నాయనమ్మా, నీలో టాలెంట్ ఇంకా ఉందని ప్రూవ్ చేద్దాం. రెడీ? నాకు నచ్చలేదండి మీ చెల్లి, వేరే సంబంధం ఏదని చూడండి. నేను వెళ్తున్నాను. బాయ్ అండి. నా చెల్లె ఏం తక్కువ ఉన్నదండి? నా చెల్లె ఏం తక్కువ ఉంది? బుర్ర లేదు. బుర్ర ఎందుకు లేదండి? ఏడుంది? ఏంది? మీకంటే హైట్ ఎక్కువ, కలర్ ఎక్కువ. అదే నాకంటే హైట్ ఎక్కువనే నాకు నచ్చలేదు. ఓకేనా? ఎందుకు వద్దంటే ఊరుకుంటామండి? దేనికోసం వచ్చావు? దేనికోసం వచ్చినావు? రోడ్ మీద పాల ప్యాకెట్లు అమ్ముతున్నా. పాల ప్యాకెట్ ఎట్లా? దేనికి వచ్చినావు మా ఇంటికి? చూడడానికి వచ్చినావు నువ్వు? చూడడానికి వచ్చినావు? ఆడపిల్లని చూడడానికి వచ్చినావు? చేసుకోవాలి, కంపల్సరీ చేసుకునే పోవాలా. చూడడానికి అంతే. ఇక్కడ అంతే. వెళ్ళమ్మా డోర్లన్నీ క్లోజ్ చేసి పెట్టినాం అక్కడ. ఏంది నాయనమ్మా నీ దబాయింపు? వేసుకో. నాకు మీ చెల్లి ఓకే అండి. ఆవిడ కొట్టినా కొడుతుంది. మీ చెల్లి ఓకేనా? నువ్వు పిల్లని ఇస్తానంటే చేసుకోమల్లా ఏం కథలు చేస్తున్నావు? ఇగో నేనేమన్నా మాట్లాడాలంటే పెద్ద మనిషి వెనక నా భయం అవుతుంది. నా చెల్లిని చేసుకోవాలి అంతే. సరే, నాకు వేరే గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆవిడ పెళ్లి చేసుకుంటా. నా గర్ల్ ఫ్రెండ్ అండి. గర్ల్ ఫ్రెండ్ కూర్చుపోయినాయి. ముందే చూసుకొని ఉంటే గర్ల్ ఫ్రెండ్ ఉంది, గిల్ ఫ్రెండ్ ఉంది. ఎందుకు వచ్చినా ఇక్కడికి? మా డాడీ తీసుకొచ్చిండు. మీ డాడీ తీసుకొస్తున్నా? సరే ఫైనల్ ఒకటే ఆఫర్ ఇస్తా. ఏంటి? మీ చెల్లొద్దు, నాకు మీరంటే నాకు మీ చెల్లొద్దు, మీరైతేనే ఓకే. మీకు పెళ్లి అయిందా? కాలేదుగా? అయితే నాకు ఓకే. మా చెల్లె చేసినాక నేను చేసుకుందాం అనుకుంటున్నా. నేను కావాలనా వద్దా? మీ చెల్లెకి ఇచ్చేస్తాను. మా చెల్లెకి నేను చేస్తాను. వద్దు, నాకు మీరే కావాలి. లేదు, లేకపోతే క్యాన్సిల్. దేనికోసం వచ్చినావు నువ్వు? హలో. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ఇప్పుడు నాకు మీ చెల్లి అంటే ఇష్టం లేదండి, అంటే వేరే మంచి మొగుడు దొరుకుతారండి. ఎందుకండి? కానీ మీరంటే ఇష్టపడ్డదండి మా చెల్లి. ఐ నో, బట్ సి అంటే నేనున్న లైఫ్ స్టైల్ కి మీ చెల్లి సెట్ అవ్వదు. కానీ ఎందుకండి? ఎందుకంటే డిఫరెంట్ రీజన్స్ అండి. చెప్పండి, ఆ రీజన్ ఏంటో చెప్పండి. మా చెల్లికి మీరంటే బాగా ఇష్టపడుతుంది. ఐ టాక్ ఇన్ ఇంగ్లీష్. షీ డోంట్ నో ఇంగ్లీష్. నో. ఓ నో.
నో అండి, షీ కాంట్ టాక్ ఇన్ ఇంగ్లీష్ కదా, అందుకే. మా చెల్లి కూడా ఇంగ్లీష్ వచ్చండి. మీకు వస్తా అండి ఇంగ్లీష్? నాకు రాదండి. మరి మీ చెల్లికి ఎంత వస్తుంది? వస్తుందండి. మీ చెల్లిని పిలవండి. రండి, మీరే చెల్లి. That's what I told your sister. I talk in English, but you can't talk in English కాబట్టి నేర్చుకుంటామండి. మీకు నచ్చకపోతే ఎలా? నేర్చుకోవాలి కదా, మీరు ఏది నేర్పిస్తారు నేర్చుకో. ఓకే, కనీసం tell me something about కుకట్పల్లి. కుకట్పల్లి గురించి ఏం చెప్తామండి? కుకట్పల్లిలో ఉన్న వాళ్ళందరూ కింగ్స్. చెల్లెలు గారు మీరు వెళ్ళిపోండి, నేను మీ అక్క గారితో మాట్లాడతాను. ఇక్కడ ఒరిజినల్ అలానే ఉంది. తీయండి రా బాబులు. ఓన్లీ ఇంగ్లీష్ రీజన్ చెప్పి ఇక్కడ పెళ్లి ఆపేస్తున్నాడు. తీయండి బాబులు. పెళ్లి చూపులే ఉన్నాయి. పెళ్లి చేసే పంపిస్తాం. ఎక్కడికి వెళ్తావు నువ్వు? లేదండి ప్లీజ్, అర్థం కావాలండి చేసుకో. బాయ్ అండి, బాయ్. ఎక్కడికి వెళ్తారండి? రండిరా. ఎక్కడికి వెళ్తారో చూద్దాం. ఏడికి వెళ్తావు? ఇంటికి వెళ్తా. ఎట్లా చూస్తావు? తలపేశాంగా. ఓ మీరు కూడా వేసారా? మీది ఏడే బాంబులు అంటేనే నాకు అప్పుడు అర్థమైంది. రెడీ. అమ్మమ్మ మీ చెల్లె, అమ్మ చెల్లె నేను చుట్టుకేది. ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది. మాట్లాడాలంటే నీకు ఇది ఉండాలి. లేదండి, మీ మనవరాల్ని చూసాను, నాకు నచ్చలేదు. సో సారీ అండి, ఏమనుకోకండి, నేను వెళ్తున్నాను. నువ్వు అంత వినయంగా చెప్తుంటేనే నీకు ఆటోమేటిక్ గా బాగా మా ఫ్యామిలీ మీద మంచి ఎఫెక్షన్ ఉందని నాకు అర్థమైపోయింది. ఓకే, కన్ఫర్మ్ రవి. నేను త్వరలో రేపు నెక్స్ట్ మంత్ 9th ముహూర్తం బాగుంది, పెళ్లి చేసేద్దాము. చూసావా, కళ్ళజోడు కూడా తీయించాను. ఇది ఫిక్స్. అందరూ ఒకసారి చప్పట్లు వేసుకోండి. నీకు ఈ చెవు పనిచేయదు. నాకు మీ మనవరాలు నచ్చలేదు. చూడు రవి, నీకు ఆనందంలో కూడా మొత్తం బాడీ అంతా ఎక్కడ పనిచేయట్లేదు అన్నట్టు అర్థమైపోయింది నాకు కూడా. నేను చెప్పింది కరెక్ట్, క్లియర్, నీకు బాగా అర్థమైపోయింది. 9th కలుసుకుందాం, April 9th. April 9th? ఈ మైకి అక్క నువ్వు అమ్మమ్మ అన్నదానికి ఇంతనా? పిన్ని రెడీయా? పిన్ని దా పిన్ని. నో చెప్పండి రీజన్. అపెండిక్స్. నాకు అపెండిక్స్. పర్వాలేదు, ట్రీట్మెంట్ ఇచ్చి చేయిస్తాం పెళ్లి. లేదండి, డాక్టర్ వద్దన్నాడు, పెళ్లి చేసుకోవద్దన్నాడు, అందుకే వెళ్ళిపోతాను. ఇంకేం రీజన్ చెప్పాలండి? నచ్చలేదు. ఎందుకు నచ్చలేదండి? ఏం రీజన్? చూడండి ఎంత తెల్లగా ఉందో. అయ్యో, తెల్లగుంటే ప్రాబ్లమా? రాత్రి పూట మనకు డంగం లేచింది అనుకో, నాకు భయం కాదు. ఏం కాదు, అలవాటు అవుతుంది. అయ్యో వద్దు, నాకు భయం. నాకు చిన్నప్పటి నుంచి అది లేత మనసు, చిన్న మనసు, అది భయం అవుతుంది. పెద్దదవుతుంది పెళ్ళయ్యాక. ఏంది అది? పెళ్ళయ్యాక మనసు పెద్దదవుతుంది. అడగండి ఒకసారి. నేను నచ్చలేదండి, నాకు చెప్పి పంపించిందండి. నాకు చాలా బాగా నచ్చారు. మీరు జెలస్ ఫీల్ అవుతున్నారు. ముఖం మండ. అందుకే మా అక్కని పంపిస్తున్నాను. నాకు కూడా ఓకే అండి. థ్యాంక్ యూ అండి. కట్నం. అయ్యో ఆ మాట లేదండి. ఎంత ఇస్తారు? మేము ఎందుకు ఇస్తాము? తిరుగు కట్నం ఇవ్వాలి. మేము 4 సంతూర్ సబ్బులు ఇస్తాం. సో ఈ నలుగురులో ఎవరు బాగా పర్ఫార్మ్ చేశారంటే జోన్ కుక్ వారి గిఫ్ట్ వెళ్తుంది ఎవరికంటే టాటా. కంగ్రాచులేషన్. పులి 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 రారా పుల్లే, పల్లి పల్లి అందాలని నీకే బల్లే. ये कली 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 मेरी मसक्कले, विला विला मनाली ले गल्लो मल्ले. సెకండ్ రౌండ్ అయిపోయింది. ఫైనల్ రౌండ్. లెట్స్ స్టార్ట్. మాస్ మహారాణి. ఆల్రైట్, సో ఇప్పుడు ఫైనల్ రౌండ్ మాస్ మహారాణి. గేమ్ చాలా సింపుల్. టీమ్ లో 2 ఉన్నారు కాబట్టి ఒకరు పరిగెడతారు, ఇక్కడ నుంచి 3 రింగ్స్ తీసుకుంటారు టైం లో. అక్కడికి వెళ్తారు, అక్కడికి వెళ్ళి నిల్చొని రింగ్ లో నిల్చొని అక్కడ ఉన్న పోల్స్ కి రింగ్స్ వేస్తారు. 3 రింగ్స్ అవ్వగానే పరిగెట్టుకుంటూ వచ్చేయండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి, ఇంకో పార్టిసిపెంట్ వెళ్తారు. సో 90 seconds లో ఎన్నైతే రింగ్స్ మీరు దాంట్లో వేస్తారో పోల్ లో అవి కౌంట్ చేస్తాం. ఏ టీం అయితే ఎక్కువ ఇస్తుందో వాళ్ళే విన్నర్. ఆల్రైట్, సో ఫస్ట్ మీరు ఫస్ట్ రౌండ్ గెలిచారు కాబట్టి మీతోనే స్టార్ట్ అయింది. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. సెకండ్ పరిగెట్టండి.
బ్యాలెన్స్ చేయలేకపోయారు. వెరీ బ్యాడ్. ఇప్పుడు వాళ్ళు వేస్తారు చూడు, మా తమన్నా రెడీ అవుతున్నాడా? ఇప్పుడు చూడు మీకు సుక్కలే కనబడతాయి. రెడీ తమన్నా గారు? ఓకేనా? ఒక్కటేయండి, గెలుచుకోండి. ఓకేనా? ఆల్రైట్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒక్కసారి లెక్క పెట్టండి, సింహ తిరుగుతుంది మీకు. 1 2 3 4 5 6. కంగ్రాచులేషన్. ఎనీవేస్ జాన్ కుక్వారి గిఫ్ట్. కంగ్రాచులేషన్. సూపర్. కుకట్పల్లి జయనగర్ లో ఆడాల మజాకే వాళ్ళు సూపర్ గా ఎంజాయ్ చేసాం. అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ అందరి ఫేస్ లో క్యూట్ స్మైల్ ఉంది. తెలుసుకండి, ఇప్పటి నుంచి ఆడాల మజాకా ఎవ్రీ థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే ఈవినింగ్ 5:30కి కలుసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే నేను టేక్ కేర్, బై బై, గుడ్ నైట్. మాసుడా సుచేసేద్దాం, రావే రావే రత్తాలు దారుణం చూస్తావా, అది పూలు నింపిన పిస్తోలు. రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలవడనంటే నా చక్క బత్తాలు. రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు, నిన్ను చూస్తే ఎక్కేస్తుంది మనసే రైలు పట్టాలు. పెదవులు మగాళ్ళు పడాలంటే ఫస్ట్ అమ్మాయి పెదాలని చూసే పడతారు. అందుకే గిద్ద గిద్ద లిప్స్టిక్ పెట్టుకుని పోతారు కదా బయటికి. దాన్ని చూసి మా మగాళ్ళకు సగం మంది కోమాలు ఉన్నారు ఐసీయూలో. పాపం అమ్మ ఉన్నావా ఇంకా? సడన్ గా కోమాలకి వెళ్ళింది. నాలో నువ్వు నా ఇప్పుడు రోడ్డు మీద బెగ్గర్. డాక్టర్. ఇది డాక్టరా? సరే, ఇప్పుడు బాలయ్య బాబు గారు మీరు రెడీ? తొడగొట్టు చిన్న.